సుమన్ టీవీ కొత్తగూడెం ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యానగర్ కాలనీలో ఉన్న శ్రీ ఆదిత్య ఆర్గానిక్స్ దగ్గర ఉన్నామండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడికి నేటి సమాజం చాలా ప్రాముఖ్యతనిస్తుంది. సో మనం తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ ఈ మధ్య ఆర్గానిక్ అయిపోయిందండి. సో అలాంటి ఆర్గానిక్స్ లో ఆయిల్ కూడా మనకు ఆర్గానిక్ లో వస్తుంది. స్వచ్ఛమైన ఆయిల్స్ అన్ని లభిస్తూ ఉంటాయి. సో ఏ ఆయిల్స్ లభిస్తుంటాయి, సో వాటిని ఎలా తయారు చేస్తారు, ఎటువంటి ప్రోడక్ట్స్ అనేటివి మనకి ఇక్కడ లభిస్తాయి అనేది ఒక్కసారి ఈ ఆదిత్య ఆర్గానిక్స్ ప్రొపరైటర్ లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకుందాం పదండి. సో ఇప్పుడు మనం శ్రీ ఆదిత్య ఆర్గానిక్స్ ప్రొపరైటర్ లక్ష్మణ్ గారితో ఉన్నాము. సార్ నమస్కారం అండి. సార్ ఈ ఆర్గానిక్ ఆయిల్స్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? గత 3 సంవత్సరాలుగా కొత్తగూడెంలో మనం ఈ ఆయిల్స్ ని రెడీ చేయడం జరుగుతుందండి. మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటే మనకి ఇది కంప్లీట్ గా చెక్కతో ఉంటుంది, రోకలి. ఈ ఆయిల్ ప్రాసెస్ లో ఎక్కడ కూడా హీట్ అవటం జరగదండి. ఇట్లా వేడి కాకుండా ఉండటం వల్ల మనకి ఆయిల్స్ లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ ఏ మాత్రం కూడా లాస్ కాకుండా రావడం జరుగుతుంది. ప్రాచీన పద్ధతిలో ఎద్దు ద్వారా ఈ ఆయిల్ ని తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ప్లేస్ అవైలబిలిటీ లేకపోవడం ఒకటి, నెక్స్ట్ ఆ ఎద్దుల్ని చూసుకునే వాళ్ళు దొరకపోవడం వల్ల మనం ఈ మిషనరీస్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇవి కూడా సేమ్ ఎద్దుగాను ఎలా అయితే నిదానంగా నడుస్తుందో ఇది కూడా నిమిషానికి 8 నుంచి 10 సార్లు తిరగటం ద్వారా మనకు ఆయిల్ అనేది రావడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ఎక్కడ వేడి అవ్వదు. నెక్స్ట్ మనం ఈ ఇట్లా తీసిన ఆయిల్స్ ని గిన్నెల్లో పోసి ఉంచుతామండి. ఎటువంటి ఫిల్టరింగ్ కానీ వేరే పద్ధతులు కెమికల్స్ కలపడం కానీ జరగదు. ఎట్లా అయితే మనం ఆయిల్స్ తీస్తామో విత్తనాల్లోంచి అదే విధంగా కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ ఆయిల్స్ అనేది పల్లి నూనె, నువ్వుల నూనె, సన్ఫ్లవర్, కురిడి కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనెలో వంట చేసుకునే రకం అండి ఇది. ఇట్లా మనకి ఆయిల్స్ సీడ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని రకాల ఆయిల్స్ సీడ్స్ నుంచి ఆయిల్ తీయటం జరుగుతుంది. మనం ప్రతి ఆయిల్ కూడా ఎటువంటి కెమికల్ కలపకుండా ప్రతిదీ 100% స్వచ్ఛంగా కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇదే స్టార్ట్ చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది సార్? మనకి ప్రధానంగా ఇంతకుముందు మేము చాలా మార్కెటింగ్ జాబ్ చేయడం జరిగిందండి. మార్కెటింగ్ జాబ్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరిగింది. మేజర్ గ్యాస్ ట్రబుల్ ఒకటి, ఇండైజెషన్ ప్రాబ్లం ఒకటి, ఇట్లాంటి ఫేస్ చేయడం జరిగినప్పుడు ఎక్కువ ఫుడ్ లో ఎక్కడ కల్తీ జరుగుతుందని సెట్ చేసినప్పుడు ఈ ఆయిల్స్ బేసికల్గా మనం వాడే ఫుడ్ ఐటమ్స్ లో కూడా మేజర్ గా ఆయిల్స్ లో మనకి చాలా కల్తీ జరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, కల్తీ జరుగుతుందని మనం ఎలా తెలుసుకోవాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి మనకి కేజీ 300 రూపీస్ పడుతున్నాయండి సూపర్ మార్కెట్ లో. హోల్సేల్ ప్రైస్ అనేది మనం ఇప్పుడు అమెజాన్ లో కూడా తెలుసుకోవచ్చు. ఇట్లా మనం 10 కేజీలు సన్ఫ్లవర్ సీడ్స్ పడితే మనకి 4 లీటర్స్ ఆయిల్ వస్తుంది. ఇది ఏదైతే మనకి 10 కేజీస్ పడితే 4 లీటర్స్ ఆయిల్ వస్తుందో మనకి సూపర్ మార్కెట్ లో 1 కేజీ సన్ఫ్లవర్ సీడ్స్ దొరికే రేట్కే 1 లీటర్ ఆయిల్ దొరుకుతుంది. సో మేము అలా కంపారిజన్ చేసుకొని ఈ ఆయిల్స్ ఎక్కువ కల్తీ జరుగుతుంది అనేసి ఆయిల్స్ మీద కాన్సన్ట్రేషన్ జరిగి ఫస్ట్ మన కోసం మనం అన్నట్టు స్టార్ట్ చేసామండి ఇంటి దగ్గర. ఇట్లా స్టార్ట్ చేసి నిదానంగా దీన్ని ఈ మనకి దగ్గర వాళ్ళు బాగుంది అనటము, కొంతమంది గ్యాస్ ట్రబుల్ తగ్గింది అనటం, ఇట్లా ఫీడ్బ్యాక్ మంచిగా వస్తుండటం వల్ల మేము కంప్లీట్ గా జాబ్ వదిలేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్ కే కంప్లీట్ గా రావడం జరిగిందండి. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనకి ఓన్లీ సన్ఫ్లవర్ సీడ్స్ కేజీ 300 ఉన్నాయని చెప్తున్నారు కదా. సో బయట మీరు అన్నట్టుగా 150 రేంజ్ కే మనకి లీటర్ ఆయిల్ దొరుకుతుంది. సో మీ దగ్గర ప్రైస్ వేరియేషన్ ఏదైనా ఉంటుందా? మీరు అదే సన్ఫ్లవర్ ఆయిల్ మీరు డైరెక్ట్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి కస్టమర్ కి సేల్ చేస్తున్నారు కదా. సో ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? అప్రాక్స్ ప్రైస్ వచ్చేసి మనది సన్ఫ్లవర్ ఆయిల్ సీజన్ బట్టి ఉంటుందండి. సీడ్స్ రేట్ హై అయినప్పుడు తగ్గటం కానీ లో అయినప్పుడు పెరగటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. మనకి ఆన్ యావరేజ్ గా లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి 460కి సేల్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం బయట ప్యాకెట్ ఆయిల్ 2 ప్యాకెట్స్ ఆయిల్ మనం వంటకి వాడితే మన ఆయిల్ వచ్చేసి 1 లీటర్ సరిపోతుందండి. ఇట్లా ప్రైస్ వేరియన్స్ చూసుకున్నా కానీ మన ఆయిలే తక్కువ పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం ఈ కల్తీ ఆయిల్ వాడటం వల్ల హాస్పిటలైజేషన్ అవుతున్నాము. 4 ఫ్యామిలీ ఒక ఇయర్ లో ఒక్కళ్ళు హాస్పిటల్ పోతే ఎంతైతే ఖర్చు వస్తుందో అంతకంటే తక్కువ ఖర్చు మన ఆయిల్స్ వాడటం వల్ల వస్తుందండి. సో ఈ ఆయిల్ వాడటం వల్ల హాస్పిటల్కి వెళ్ళటం తగ్గుతుంది, మన హెల్త్ కూడా మన నాణ్యత పెరగడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ హాస్పిటల్ ఛార్జెస్ కంటే కూడా మన ఆయిల్ ప్రైస్ అనేది తక్కువ. మన ఆయిల్ మనం తక్కువ కాస్ట్ లో కూడా మనం హెల్తీగా ఉండటం అనేది ఒకసారి క్యాలిక్యులేషన్ వేసుకుంటే సింపుల్ గా అర్థం అవుతుందండి. ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనేటివి ప్రొడ్యూస్ చేస్తా ఉంటాం? మనం మేజర్ గా ఎక్కువ వాడేది పల్లి నూనె అండి. మనం పల్లి నూనె తయారు చేస్తాము. నెక్స్ట్ సన్ఫ్లవర్ నూనె,
నెక్స్ట్ వచ్చేసి ఆవాలు పడతామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కురిడి కొబ్బరి అని వంటకు వాడతారు, రౌండ్ గా ఉంటాయి కురిడి కొబ్బరి నూనె తయారు చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఆవాల నూనె తయారు చేస్తామండి. అదే విధంగా మనం బాదం ఆయిల్ పడతాము. బాదం ఆయిల్ కూడా ఇది ఫేస్ కన్నా హెయిర్ కి వాడతారండి. బాదం ఆయిల్ తయారు చేస్తాం. ఇట్లానే మనకి ఆయిల్ తీసే ప్రతి సీడ్ కూడా ఈ మిషన్ నుంచి ఆయిల్ తీయవచ్చండి. సో ఈ ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేశాక దాని నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ అనేది ఉంటుంది కదా సార్. సో అది మళ్ళీ ఏదైనా రీయూజ్ అవుతుందా, లేదంటే కంప్లీట్ అది వేస్టేజ్ కిందకి వెళ్ళిపోతుందా? ఇప్పుడు గ్రౌండ్ నట్ కానీ మీరు అన్నట్టు ఈ నువ్వుల నూనె, కొబ్బరి, ఈ బై ప్రొడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఎక్స్ట్రాక్ట్ చేశాక. సో వాటి వల్ల యూజ్ ఏదైనా ఉందా మళ్ళీ? ఇప్పుడు మనకి ఆయిల్ తీసిన తర్వాత ఈ సీడ్స్ అనేవి ఏవి వేస్ట్ పోవండి. మనకి గ్రౌండ్ నట్ వచ్చేసి మనకి ఆవులు గేదెలు ఉన్న వాళ్ళు తీసుకుంటారు. కొబ్బరి కూడా అంతే అండి. మనకి నువ్వులు, సన్ఫ్లవర్ ఇవి మనకి వచ్చే బై ప్రొడక్ట్స్ అన్ని కూడాను పశువుల దానా కింద ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ ఏది వేస్ట్ పోదండి. మనకి అన్ని కూడా దానా కింద ఉపయోగపడుతున్నాయి అట్లా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఆయిల్లో కూడా వేరుశనగ నూనె అని, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఇలా చాలా రకాల నూనెలు ఉన్నాయి కదా. దానికి ఒక్కదానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది అంటారు కదా. అందులో మీరు కంప్లీట్ గా ప్రోడక్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎటువంటి కెమికల్స్ లేకుండా సేల్ చేస్తున్నారు కదా. సో వీటి వల్ల బెనిఫిట్స్ మనము ఎక్కువ గ్రౌండ్ నట్ ఆయిల్, పల్లి నూనె అనేది వాడటం జరుగుతుందండి. ఈ పల్లి నూనెలో మనకి ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది అంటారు. యాక్చువల్ గా ఫ్యాట్ వచ్చేసి 2 టైప్స్ ఫ్యాట్స్ ఉంటాయండి, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. ఇప్పుడు మనకి గ్రౌండ్ నట్ ఆయిల్ లో సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ రెండు ఈక్వల్ గా ఉండటం వల్ల మన బాడీకి అవసరమైన, మన మజిల్స్ కి అవసరమైన ఫ్యాట్ అనేది గ్రౌండ్ నట్ ఆయిల్ లో ఉంటుంది. సో గ్రౌండ్ నట్ ఆయిల్ అనేది మనకి సమ్మర్ లో వాడితే చాలా మంచిదండి హెల్త్ కి. నెక్స్ట్ వచ్చేసి నువ్వుల నూనె అండి. నువ్వుల నూనెలో మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనకి ఎక్కువ కాల్షియం దొరికేది నువ్వుల నూనెలో వచ్చాయి. ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ ఐరన్ అంటున్నాం, కానీ మన బోన్స్ స్ట్రాంగ్ ఉండాలన్నా కానీ, మన డిఎన్ఏ ఇంప్రూవ్మెంట్ ఉండాలన్నా కానీ మనకి నువ్వుల నూనె అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఆయుర్వేదంలో ఎక్కడ చూసినా కానీ మీరు దినుసులనే నువ్వుల నూనెలో ఉడకబెట్టే ఇస్తారు. సో నువ్వుల నూనె హెల్త్ పరంగా మంచిదండి. మన పూర్వం కూడా ఎక్కువ నువ్వుల నూనె వాడటం జరిగింది అందరూ. సో ఇప్పుడు నువ్వుల నూనె అనేది పూజకి వాడతారనే అంశం తప్ప వంటకు వాడతారనే అంశం అనేది మర్చిపోయారండి. అందువల్ల ఎక్కువ నువ్వుల నూనె వాడటం వల్ల హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ చూసినట్టయితే బయట మనకి మార్కెట్ లో దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, లో ఫ్యాట్ ఆయిల్స్ అని. సో అలా డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయి. సో అలాంటి ప్రోడక్ట్స్ ఏంటి అసలు మీ దగ్గర, అలా ఏమైనా దొరుకుతుందా? ఇప్పుడు మన దగ్గర అన్ని కూడా మనం ఎట్లా అంటే ప్రొడక్షన్ చేసిన తర్వాత పెద్ద పెద్ద గిన్నెల్లో పోసి ఉంచుతామండి. ఒక 3 days తర్వాత కదలకుండా ఉంచితే అది దాంట్లో ఉన్న మడ్డి అంతా కిందికి వెళ్ళి, అంటే సన్ఫ్లవర్ యొక్క పప్పు పౌడర్ అంతా కూడా కిందికి వెళ్ళి మనకు ఆయిల్ అనేది క్లియర్ గా పైకి వస్తుంది. అట్లాంటి ఆయిల్ని మనం బాటిల్లో తీసుకుంటాం. ఎటువంటి ప్రాసెసింగ్ కానీ కెమికల్స్ కలపటం కానీ జరగదు. ఇప్పుడు మనకి బయట దొరికే ఆయిల్స్ లో విటమిన్స్ యాడెడ్ చేసి ఇస్తామని అంటున్నారు. సో మనం ఒక్కసారి వంట చేసినప్పుడు హీట్ చేస్తే ఆటోమేటిక్గా అందులో ఉన్న ఏ ఉన్నా కానీ వెళ్ళిపోతాయండి. మనకి ఓన్లీ ఆయిల్ అంటే ఫ్యాట్ కంటెంటే ఉంటుంది. సో ప్రతి ఆయిల్లో ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ తక్కువ ఆయిల్ అనేది అసలు ఉండదండి. ఏదైనా కానీ మనం లిమిట్గానే వాడుకోవాలి. యాజ్ పర్ ఆయుర్వేదం మనం ఒక మనిషి వచ్చేసి ఒక నెలకి 750 ml కంటే ఎక్కువ ఆయిల్ వాడకూడదు. 750 to 1 liter ఆయిల్ కంటే ఎక్కువ వాడకూడదు. మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం ఇప్పుడు చూస్తుంటే ఇండియాలో ప్రతి మనిషి ఒక నెలకు వచ్చేసి 1.5 నుంచి 2 లీటర్లు వాడుతున్నారు. అంటే ఆన్ యావరేజ్ గా డబల్ కంటే ఎక్కువ వాడుతున్నాం మనం ఆయిల్. సో ఏ ఆయిల్ అయినా కానీ, సన్ఫ్లవర్ అని కాదు, నువ్వుల నూనె అని కాదు, పల్లి నూనె అని కాదు, కురిడి కొబ్బరి అని కాదు, ఆవాల నూనె అని కాదు, ఏ ఆయిల్ అయినా కానీ మనం లిమిట్ గా వాడుకుంటే హెల్దీ అండి. యాజ్ పర్ ఆయుర్వేద మనం చెప్పేది ఏంటంటే 750 ml to 1000 ml, అంటే ఒక మనిషి లీటర్ కంటే ఎక్కువ వాడకూడదు అని చెప్తుంది. సార్ ఇంకో క్వశ్చన్ అండి, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 3 years అయింది కదా. సో ఇన్వెస్ట్మెంట్ లైక్ అప్రోక్స్ ఎంత వరకు వచ్చింది? మీరు గెటిన్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? బికాజ్ ఏదైనా పెట్టగానే మనకి ఇమీడియట్ గా రాదు రిజల్ట్ అనేది. సో బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది మీది? ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ లో చూసుకుంటే ఈ ఆయిల్ బిజినెస్ ఎఫ్ఎంసీజీ కిందకి వస్తుంది, అంటే ఫాస్ట్ మూవింగ్ గుడ్స్ కిందకి వస్తుంది. కానీ ఈ ఎక్స్పెషల్లీ గానో నూనె వచ్చేసి అట్లా కాదండి. ఇది స్లో మూమెంట్ ఉంటుంది. ఎందుకు స్లో మూమెంట్ ఉంటుంది అంటే ఇది హెల్తీ అని తెలియటానికి కొంత టైం పడుతుంది. హెల్తీ అని తెలిసిన ప్రైస్ కంపారిజన్ వచ్చేసరికి మనకి మార్కెట్ లో దొరికే ఆయిల్ కి మన గానో నూనెకి చాలా వేరియన్స్ ఉంటుంది. సో ఈ వేరియన్స్ చూసుకొని ప్రతి ఫుడ్ ఐటమ్ కి అగ్మార్క్ సింబల్ ఇస్ మ్యాండేటరీ కదా. సో ఆ మ్యాండేటరీ అగ్మార్క్ సింబల్ అనేది ఇక్కడ ఒక 2 రీజన్స్ ఉన్నాయండి. ఇది మంచి నూనె అని తెలియటం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇది మంచిగా క్వాలిటీస్ ఉన్న ఆయిల్ అని తెలిసినా గానీ దీన్ని పర్చేజ్ చేసేంత కెపాసిటీ కూడా అందరి దగ్గర ఉండదండి. సో మనకి 2 విధాలుగానే మనకి ఈ బిజినెస్ అనేది కొంచెం స్లో ఉంటుంది. వన్స్ మనం ఒక 1 year 1.5 year ఉపయోగపడితే
తర్వాత గెటిన్ అవ్వచ్చండి. మేజర్గా మనకి ఈ మిషన్లో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. ఇది చాలా స్లోగా తిరుగుతుంటాయి. ఈ మిషన్లో మేజర్గా వచ్చేసి మనకి కోయంబత్తూరులో దొరకడం జరుగుతుంది, నెక్స్ట్ అహ్మదాబాద్లో దొరకడం జరుగుతుందండి. మేము ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ₹1,00,000 మిషన్తో స్టార్ట్ చేశాము. అది వచ్చేసి కోయంబత్తూరులో దొరుకుతుంది. ఇప్పుడు ఈ మోడల్ జెన్టెక్ మోడల్ అండి. ఇది వచ్చేసి కూడా కోయంబత్తూరులోనే దొరకడం జరుగుతుంది. ఈ మిషన్ వచ్చేసి 3.5 lakhs నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. సార్ ఈ ఆయిల్స్ కాకుండా వేరే ఇంకేమైనా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీ దగ్గర లభిస్తాయా? హెల్త్ కోసం వచ్చే వాళ్ళు ఏంటంటే ఆయిల్స్ తీసుకున్న తర్వాత ఆయిల్ కి అనుబంధంగా ఏముంటాయని అని అడుగుతారు. మేజర్ గా వచ్చేసి మనకి రాక్ సాల్ట్ దొరుకుతుందండి. రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటారు, సైంధవ లవణం అంటారు. సో మనకి నార్మల్ సాల్ట్ లో మనం వాడే ఉప్పులో సోడియం ఉంటుందండి. ఈ సోడియం ఉండటం వల్ల జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కానీ ఈ హెల్త్ ఫ్లక్చువేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అదే రాక్ సాల్ట్ చూసుకుంటే అందులో సోడియం అనేది ఉండదు, అది చాలా హెల్దీ అన్నట్టు. సో మనం రాక్ సాల్ట్ ఒకటి మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు హనీ ప్రొడక్షన్ చేసే వాళ్ళు ఉంటున్నారండి. ఆ హనీ ప్రొడక్షన్ చేసే వాళ్ళ దగ్గర, ప్రొడక్షన్ యూనిట్స్ దగ్గరికి వెళ్ళి మనం హనీ తీసుకొచ్చి అవైలబుల్ గా ఉంచుతాము. అదే విధంగా నేచురల్ షుగర్ ఉంటుందండి. అది వైట్ షుగర్ కాకముందు మనకి అన్ప్రాసెస్ అవ్వకముందే షుగర్ తీసుకొని వస్తాము. అది బ్రౌన్ కలర్ లో ఉంటుంది. అదే విధంగా మన దగ్గర హెల్త్ కి సంబంధించిన అశ్వగంధ, త్రిఫల, ఉసిరి మొదలైన చూర్ణాలు కూడా దొరకడం జరుగుతుందండి. ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చాలా మంది అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఆయిల్స్ ని వాడి ఆరోగ్యాన్ని హెల్దీగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.